ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి అఖండ రాజయోగం 2026 పూర్తి అయ్యేలోపు ఈ 4 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు కన్యా రాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది 2026 పూర్తి అయ్యేలోపుగా మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు ఈ కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారి లైఫ్లో మీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. ప్రస్తుతం సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మనశ్శాంతితో పాటుగా ఆర్థికపరమైన లాభాలు చేకూరే సూచనలు కూడా ఉన్నాయండి. కుటుంబంతో గడిపే క్షణాలు మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. గణపతి ఆరాధన విఘ్నాలు తొలగించడానికి శుభకరమైన ఫలితాలు ఇస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. పోటీ వాతావరణంలో మీరు ముందంజలో ఉంటారు. ఆర్థిక పరంగా మిశ్రమ పరిస్థితులున్న క్రమశిక్షణతో నిలబడగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత కూడా ఉంటుంది. శివారాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మాత్రం మీరు అసలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపుగా మీ లైఫ్కి ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది, రేపటి నుండి మీ జీవితం ఏ విధంగా మారిపోతుందో తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం మీ యొక్క కెరియర్కు చాలా అద్భుతమైనటువంటి సమయము. 10వ ఇంట్లో గురువు ఉండడం వలన మీకు వివేకం, అధికారం మరియు పై అధికారుల నుండి గుర్తింపు కూడా లభిస్తాయి. మీరు టీచింగ్, కన్సల్టెన్సీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో విశేషంగా రాణిస్తారు. 6వ ఇంట్లో గ్రహాల కోలాహలం కారణంగా మీరు పనిలో చాలా బిజీ అవుతారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు మరియు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను క్రమబద్ధీకరిస్తారు. ఆఫీస్, రాజకీయాలు లేదా న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు 6వ ఇంట్లోకి రావడం వలన ఒక వరం లాంటిదనే చెప్పవచ్చు. ఇక్కడ దిగ్బలం పొంది శత్రువులను అణిచివేయడానికి, కోర్టు కేసులో గెలవడానికి కూడా మీరు అపారమైన శక్తిని అయితే ఇస్తాడు. అయితే వ్యాపారస్తులు భాగస్వామ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమ శని కారణంగా భాగస్వామ్యులతో అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది. 10వ ఇంట్లో గురువు మీ యొక్క ధనస్థానమైనటువంటి తులారాశిని వీక్షిస్తున్నాడు. దీని కారణంగా ఆదాయం నిలకడగా మారుతుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మీ రాశి అధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగున్నప్పటికీ కూడా కుంభరాశిలోని వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు ప్రధాన బలహీనతలుగా తల ఎత్తవచ్చు. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక కారణంగా 6వ ఇంట్లో ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైనటువంటి వస్తువులు పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను కూడా మీరు నివారించవచ్చు. ఈ రాశి వారి కుటుంబం మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అనేది చాలా అవసరం. 7వ స్థానంలో శని సంచారం వల్ల దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కలగవచ్చు. గురువు లేదా రోజువారీ సమస్యలు చక్కదిద్దడంలో మీరు బిజీ అవుతారు. మీ భాగస్వామిని నిర్లక్ష్యానికి గురైనట్లుగా మీరు
భావించవచ్చు. చతుర్థ అధిపతి గురువు పదవింట్లో ఉండడం వలన మీ దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది. దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దండి. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంత కష్టంగా కూడా అనిపించవచ్చు. అప్పుడు మీ యొక్క ఎదుగుదలపైన దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ నెల మొదటి 3 వారాలు విద్యార్థులకు, ముఖ్యంగా టెక్నికల్ రంగాలు, కోడింగ్ లేదా గణిత శాస్త్ర విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటల పదును పెడతాడు. మీరు క్లిష్టమైనటువంటి విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లో మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసే వారికి 6వ ఇంటికి శక్తి తోడ్పడుతుంది. అయితే అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. క్రమ పద్ధతిలో చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారు అందరి చేత కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మాత్రం త్వరగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావం కలవారుగా ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. వీరికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వడ్డీలు పెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదులు ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట, కార్యరంగం నుండి విరమించట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కార్యక్రమములందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్రయందు శ్రద్ధ చూపలేరు. ఈ రాశి వారు స్వయంగా ప్రారంభించే కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉంటాయండి. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి వీరు తోడ్పడతారు. కన్యా రాశి వారు ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడతాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడువయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడటాన్ని లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసు మధ్య ఉన్నచో బడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, పరిస్థితించేప్పటికీ వేరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి యొక్క బాధ్యతలు ఎత్తుకొని చిరకాలం కూడా బాధపడుతూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.